ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు. ఈ కార్డు ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, సంక్షేమ పథకాలు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి. సీఎం సహాయ నిధికి హీరో మహేష్ బాబు విరాళం 50 లక్షల చెక్కు సీఎం రేవంత్ రెడ్డికి అందజేత. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి. సాగునీరిచ్చేందుకు చేత కాదా? కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రాదా? సాగర్ కాల్వకు గండిపడి 22 రోజులు గడిచినా ఇప్పటి వరకు పూడ్చకపోవటమేంటని ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. సాగర్ ఆయకట్టులో నీరు అందకపోవడం వల్ల ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. పంటలు ఎండిన తర్వాత నీళ్ళిస్తారా? కాలువ గండి పడితే పూడ్చరా? 20 రోజుల నుంచి ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేవర మూవీ స్పెషల్ షోస్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక షోస్, టికెట్ ధరల పెంపునకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం. గాంధీ ఆసుపత్రి వద్ద హైటెన్షన్. ఆసుపత్రి లోపలికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లబోతుంటే అడ్డుకున్న పోలీసులు. వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. కొద్దిసేపు ఉద్రిక్తత. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. అమ్మలాగే నాకు మీరంటే ఇష్టం. దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో త్వరలో మిమ్మలను అందరినీ కలుస్తానంటూ తెలుగు ప్రేక్షకులకు నటి జాన్వీ కపూర్ వీడియో సందేశం. సెప్టెంబర్ 27న కలుద్దామంటూ ఇన్స్టాలో పోస్ట్. స్టాక్ మార్కెట్ల పేరుతో కోట్లలో దోపిడీ. ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగ్ అంటూ 841 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 నెలల్లో 1454 కోట్ల సైబర్ మోసాలు. 85,000 మంది బాధితులు. వీరిలో ఎక్కువ మంది ఐటీ, ప్రైవేటు ఉద్యోగులే. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న అధికారులు. కాంట్రాక్టులు తక్కువకు ఇచ్చుడు, పెంచుడు గత సర్కారు నిర్వాకం. గుర్తించిన ప్రభుత్వం. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు. రూల్స్కు విరుద్ధంగా అయిన వాళ్లకే కాంట్రాక్టులు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అమరవీరుల స్మారక జ్యోతి, కలెక్టరేట్లు, సెక్రటేరియట్ వంటి నిర్మాణాల్లో కమిషన్ల దందా. అన్నింటిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు.